హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం స్క్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాం. కమ్ జాయిన్ ద క్లాస్. స్క్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఈ వేవ్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ని నేను ఈ ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డెరివేషన్కి వెళ్ళటానికి ముందుగా కొంచెం థియరీ తెలియాలి మనకి, కాబట్టి చిన్న ఇంట్రడక్షన్ థియరీ ఇక్కడ తీసుకుని అక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. ఓకేనండి. స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని డిరైవ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్స్ 3 ఉన్నాయండి. ఏమిటి ఉన్నటువంటి పాయింట్స్? ఒకటి, ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ in circular path, then its rotation can be expressed as a sine wave. ఒక సైన్ వేవ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఏంటి, నేనేం మాట్లాడుతాను, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడాం. సపోజ్ ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా సర్క్యులర్ పాత్లో మనకి మూవ్ అవుతుంది. ఈ సర్క్యులర్ పాత్కి మనం ఏం చేద్దామంటే సెంటర్ గుండా వెళ్ళేలాగా ఒక హారిజాంటల్ యాక్సిస్ గీయండి. ఈ హారిజాంటల్ యాక్సిస్లో ఇది సెంటర్ అనుకోండి, సెంటర్ ఓ. ఓకే, సో నేను ఇదే సర్కిల్ని ఈ పక్కన కూడా రిప్రజెంటేషన్ చేస్తాను. నాకు 2 విధాలుగా కావాలన్నమాట సర్కిల్, అందుకోసం ఈ పక్కన కూడా చిన్న రిప్రజెంటేషన్ చేస్తాను. సేమ్ సర్కిల్ని ఇక్కడ నేను రాస్తున్నాను. సర్క్యులర్ పాత్లో నుంచి సైన్ వేవ్ ఎలా వస్తుంది, ఇది ఇక్కడ మనకు రాసాం సైన్ వేవ్ అని చెప్పేసి. చూడండి, ఈ సర్క్యులర్ పాత్లో ఉన్నటువంటి దీన్ని ఇలా 2 భాగాలకు ఇలా విడదీసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క మోషన్ ఈ పై పార్ట్, ఈ కింద పార్ట్ని అవతలు జరిపాం కాబట్టి ఇది నెక్స్ట్ పార్ట్. ఇది ఏ వేవ్ అండి? సైన్ వేవ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దీని గురించి చెప్పాం మనం. సో ఇది సైన్ వేవ్ కాబట్టి సర్క్యులర్ మోషన్లో తిరిగేదాన్ని సైన్ వేవ్లో చెప్పచ్చు. ఒకటి. రెండో పాయింట్, ఈ ప్లేస్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని ఏమంటారండి? వేవ్ లెంత్ లాంబ్డా అంటారు. ఈ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఇది ఎలా కంప్లీట్గా రొటేషన్ తిరిగి వచ్చింది అనుకోండి, ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి పట్టేటటువంటి యాంగిల్ ఎంతండి? 360 degrees. అంటే 360 degrees తిరిగేసరికి ఇది ట్రావెల్ చేసిన పార్ట్ ఎంత? లాంబ్డా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న లైన్ గీస్తున్నాను ఇలా. ఈ లైన్ గీసి ఏ నుండి బి అనేటటువంటి ఈ 2 పాయింట్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కనుక నేను ఎక్స్ అని అనుకున్నాను అనుకోండి, ఇక్కడ చేసే యాంగిల్ థీటా అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు థీటా వాల్యూ ఎంత అవుతుంది అని అడిగితే మనం చిన్న మ్యాథమెటిక్స్ చేయొచ్చు. ఎలా అండి? 360 డిగ్రీలు తిరగటానికి లాంబ్డా అయితే ఎక్స్ ట్రావెల్ చేయడానికి ఎంత? అదే కదండి, ఎక్స్ ట్రావెల్ చేయడానికి పట్టినటువంటి దగ్గర ఇక్కడ థీటా. సో ఎక్స్ ట్రావెల్ చేయడానికి పట్టినటువంటి దాన్ని ఏం రాసుకోవచ్చు? థీటా ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై లాంబ్డా. అంటే ఇక్కడ 360 డిగ్రీస్ని మనం రేడియన్స్లోకి మారిస్తే 2π అని రాయొచ్చు కదా. సో 2π ఇంటూ ఎక్స్ బై లాంబ్డా. ఏమై క్లియర్? సో థీటా వాల్యూ ఎంత అండి అని మిమ్మల్ని ఎవరిని అడిగితే థీటా ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడేది అంటే నీల్స్ బోర్ గారి ప్రకారంగా
పర్ఫెక్ట్ ఆర్బిట్ ఉంటుంది ఇలా కదండి. కానీ హైజెన్బర్గ్ ప్రకారంగా పర్ఫెక్ట్ ఆర్బిట్ని మనం చెప్పలేం. ఖచ్చితంగా మనం ఈ ప్లేస్లో వాల్యూమ్ అనేదాన్ని యాడ్ చేయాలి. అంటే ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఇలా పర్ఫెక్ట్గా సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉండకపోవచ్చు. ఒకవేళ ఇది ఎలక్ట్రాన్ అని అనుకున్నాను అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ మీద లైట్ పడింది అనుకోండి, లైట్ పడిన వెంటనే దీంట్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే లైట్ యొక్క ఎనర్జీని అది తీసుకుంటుంది కాబట్టి. ఎప్పుడైతే దీనిలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో ఇలా పర్ఫెక్ట్ సర్క్యులర్ ఆర్బిట్లో చెప్పేటటువంటి కాన్సెప్ట్ కాస్త డిసపేర్ అయిపోతుంది. అయిపోయి ఒక చిన్న వాల్యూమ్లో అది అటు ఇటు కదులుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని కనుక యూజ్ చేసినట్లయితే ఇలా పర్ఫెక్ట్గా ఒకచోటే ఒక పాయింటెడ్గా చెప్పలేము. అప్పుడు ఏం చెప్పాలి? ఎక్స్ డైరెక్షన్లో ఎంత వైబ్రేషన్ వచ్చింది, వై డైరెక్షన్లో ఎంత వైబ్రేషన్ వచ్చింది, ఎవరికి? ఎలక్ట్రాన్కి. జెడ్ డైరెక్షన్లో ఎంత వైబ్రేషన్ వచ్చింది అంటే ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది, వై కోఆర్డినేట్ వస్తుంది, జెడ్ కోఆర్డినేట్ కూడా వస్తుంది. వీటన్నిటి కోఆర్డినేట్స్ మధ్యలో ఎక్కడో ఒక చోట ఎలక్ట్రాన్ ఉంది అని చెప్పేసి మనం కేవలం ప్రాబబిలిటీ మాత్రమే చెప్పగలం. సో ఈ 3 కాన్సెప్ట్స్ కనుక మనకు ఐడియా ఉన్నట్లయితే స్క్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని డెరైవ్ చేయొచ్చు. చేసేద్దాం మరి. చూడండి ఎలా ఉందో డెరివేషన్ అనేది. స్క్రోడింగర్ ప్రకారంగా మొట్టమొదటిగా ఒక వేవ్ ఫంక్షన్ తీసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి వేవ్ ఫంక్షన్ ఏంటంటే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ తీటా. ఇదేంటండి? సై అనేది ఒక వేవ్ ఫంక్షన్. సార్ వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఈ సై, దీని యొక్క వేవ్ ఫంక్షను, దీని సిగ్నిఫికెన్స్ ఇవన్నీ కూడా మనకి ముందు క్లాసుల్లో నేర్చుకున్నాం. ముందుగా టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరివేషను, అలాగే టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరివేషన్స్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు సై అంటే ఏంటి, దీని కాంప్లెక్స్ నెంబరా, వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇది యాంప్లిట్యూడ్ చూపిస్తుందా, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, సై స్క్వేర్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ అప్పుడు మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం ఇలా గుర్తుపెట్టుకోండి, సై అంటే ఒక వేవ్ ఫంక్షన్. సో సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ తీటా. సై నాట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఆర్ యాంప్లిట్యూడ్. ఏమై క్లియర్? ఇప్పుడు తీటా ఉంది కదా, తీటా ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? 2π/λ ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ 2π/λ ఇంటూ ఎక్స్. అందరూ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకని దీన్ని టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని అంటున్నారు అని అంటే, ఈయన ఫస్ట్ తీసుకున్నటువంటి ఈ వేవ్ ఫంక్షన్లో సై నాట్ అంటే ఎవరండి? ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ జస్ట్ లైక్ అన్ యాంప్లిట్యూడ్. 2π అంటే ఏంటండి? కాన్స్టెంట్. 2 ఈజ్ కాన్స్టెంట్, π ఈజ్ కాన్స్టెంట్. లాంబ్డా అంటే ఎవరండి? వేవ్ లెంత్. లాంబ్డా అనేటటువంటి దాని తర్వాత పక్కన రాసినటువంటి ఎక్స్ ఏంటి? ఇక్కడ మాట్లాడినటువంటి ఎక్స్ అనే డిస్టెన్స్. వీటిల్లో ఎక్కడన్నా టైం టీ అనే టర్మ్ ఉందా? ఏ ప్లేస్లో అన్నా ఉందా? లేదు కదండి. కాబట్టి టైం ఫ్యాక్టర్ని ఈయన తీసుకోలేదు ఒక డెరివేషన్లో. రెండో డెరివేషన్లో టైం ఫ్యాక్టర్ని కూడా తీసుకున్నారనమాట. సో ఇందులో ఎక్కడ టైం టీ అనే టర్మ్ తీసుకోలేదు కాబట్టి దీని నుంచి వచ్చే డెరివేషన్ మనం ఏం మాట్లాడుతాం అంటే స్క్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని మాట్లాడతాం. దీనికి ఇంకా చాలా థియరీ ఉంది బిహైండ్. ఆ థియరీ అంతా వేరే వీడియోలో చెప్పుకున్నాం. ప్రస్తుతం డెరివేషన్కి వెళ్ళిపోదాం. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయండి. సరే, ఎందుకని ఎక్స్ దృష్ట్యా అంటున్నారంటే మనం 2π/λ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి. ఇలాగే వై తీసుకోవచ్చు, కాబట్టి జెడ్ తీసుకోవచ్చు. మొదట ఒకదాన్ని తీసుకుని చేద్దాం డిఫరెన్షియేషన్. చేస్తే ఏమవుతుందండి? dψ/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ సై నాట్ సైన్ 2π/λ ఇంటూ ఎక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి నేను కొంచెం స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరికన్నా డిఫరెన్షియేషన్ మీద ఐడియా లేకపోతే అది కూడా వచ్చేస్తుంది ఐడియా. సో ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దీన్ని ముందు బయటకు వేసేసేయండి. అంటే ఇది సై నాట్ d/dx ఆఫ్ సైన్ 2π/λ ఎక్స్. ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఏదైనా ఒక టర్మ్ ఉంటే ఆ టర్మ్ను క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మా మాస్టర్ గారు చెప్పారు. ఇలా
దీన్ని మొత్తాన్ని కలిపి కాసేపు ఎక్స్ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? కాజ్ ఎక్స్. ఓకే, కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తాను? డెరివేటివ్ ఇలా రాస్తాను చూడండి. సైన్ నాట్ కాజ్ 2π/λ ఎక్స్, అంటే ఎక్స్ ప్లేస్లో క్లోజ్ చేస్తాను కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చేయటం ఇంటూ, కానీ నిజానికి ఇది ఎక్సా కాదు, 2π/λ ఇంటూ ఎక్స్. కాబట్టి 2π/λ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ కట్టుకోవాలి. ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 కాబట్టి జస్ట్ 2π/λ. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా మ్యాథ్స్ లెక్చరర్ గారు ఇలా చెప్పారు, ఫస్ట్ ఇలా వేలుతో మూసేసి ఇలా అనుకో, అప్పుడు ముందు నీకు అర్థమైపోతుంది డిఫరెన్షియేషన్ ఎలా చేయాలనేది, కొంచెం పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత ఈజీగా చేసుకుంటావు అని. సో మీకైనా ఉపయోగపడుతుందేమో అలా చెప్తున్నా. ఇక్కడ 2π/λ ముందుకు తీసుకొచ్చేయండి, అంటే సైన్ నాట్ ఇంటూ 2π/λ ఇంటూ కాజ్ 2π/λ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎవరండి? dψ/dx. మరలా డిఫరెన్షియేట్ చేయి బోత్ సైడ్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా చేస్తే చూడండి, d/dx ఆఫ్ dψ/dx అంటే డిఫరెన్షియేషన్ వేస్తున్నాను నేను, ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ సైన్ నాట్ 2π/λ, ఇదంతా కాన్స్టెంట్ అనమాట, ఇంటూ కాజ్ 2π/λ ఎక్స్. ఏమై క్లియర్? సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా వెళ్దాం. దీని డిఫరెన్షియేషన్ని ఫర్దర్గా వెళ్ళటం కోసం అని చెప్పేసి ఇక్కడికే కనిపించేలాగా నేను ఏం చేస్తానంటే, ఈ పేపర్ని కొంచెం మూవ్ చేసి దీని కింద ఉన్న పేపర్ మీద రాసేస్తాను. మీరు అప్పుడు డెరివేషన్ కంటిన్యూషన్లా కనిపిస్తుంది మీకు. ఓకేనండి. ఇప్పుడు ఇది ఏమండి? d²ψ/dx² ఈజ్ ఈక్వల్ టు d/dx లోపల తీసుకువెళ్ళాలంటే ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మొత్తాన్ని బయటపడేసాయి. అప్పుడు ఏమైంది? ఇది సైన్ నాట్ ఇంటూ 2π/λ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్ళాలి? d/dx ఆఫ్ కాజ్ 2π/λ ఎక్స్. ఇప్పుడు మరలా దీనికి ఫర్దర్ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలంటే డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సైన్ నాట్ 2π/λ. ఇప్పుడు ఇది మొత్తం 2π/λ ఇంటూ ఎక్స్ అదంటే దీన్ని మొత్తం నేను క్లోజ్ చేశా. అంటే నా ప్రకారం ఈ ప్లేస్లో కాజ్ ఎక్స్ ఉంది అనుకున్నాను. కాజ్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను? మైనస్ సైన్ 2π/λ ఎక్స్ ఇంటూ దీనికి డెరివేటివ్ కట్టాలి. 2π/λ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ కడితే 2π/λ. సో ఫైనల్గా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటండి? సైన్ నాట్ ఇంటూ ఈ 2π/λ ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు ఏమైందండి? 4π² ఇంటూ సైన్ 2π/λ ఎక్స్ విత్ నెగిటివ్ సైన్. ఏమై క్లియర్? ఇప్పుడు నేను దీన్ని కొంచెం సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు చేయటం అంటే ఏంటి? 4π² ఈ సైన్ నాట్ని దీని పక్క తీసుకొచ్చాను. ముందుగా మైనస్ ఉంది, ఈ సైన్ నాట్ని ఇక్కడ తీసుకొచ్చి సైన్ నాట్ సైన్ 2π/λ ఎక్స్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎవరండి? సై ఈజ్ ఈక్వల్ టు సైన్ నాట్ సైన్ 2π/λ ఎక్స్. అంటే దీని యొక్క వాల్యూ మొత్తం అంతా ఎవరికి సమానం? సై అనేదానికి సమానం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ అదేగా. కాబట్టి నేను ఆ సైని కనుక రాసినట్లయితే d² ψ/dx² ఈజ్ ఈక్వల్ టు -4π² ఇంటూ సై. ఏమై క్లియర్? ఈ ఈక్వేషన్ని నేను కాసేపు ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో చెప్పాం మనం? ఎక్స్ డైరెక్షన్లో చెప్పాం. ఇలాగే మనకు వై డైరెక్షన్లోనూ వస్తుంది, ఇలాగే మనకు జెడ్ డైరెక్షన్లోనూ వస్తుంది. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లోను, వై డైరెక్షన్లోను, జెడ్ డైరెక్షన్లోను అన్ని డెరివేటివ్స్ని కలపాలి. అంటే వాటిని పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకుని కలుపుతాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డెరివేటివ్ని ఇలా రాస్తున్నాం కదండి, దీన్ని ఇలా రాయొచ్చు ఫైనల్గా. d² ψ/x² ప్లస్ d² ψ/y² ప్లస్ d² z/z² ఈజ్ ఈక్వల్ టు -4π²/λ² సై. ఏమై క్లియర్? ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది,
సార్ ఇలా మనం వేస్తున్నాం కదా, ఇలా వేసినప్పుడు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇది ఒకసారి వస్తుంది, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ అన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తుంది, డో స్క్వేర్ జెడ్ బై డో జెడ్ స్క్వేర్ అని అన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఇలాంటివి కూడా 3 రావాలి కదా అని అడుగుతుంటారు స్టూడెంట్స్. రావు, అట్లా కాదు. సపోజ్ నేను మీకు కనిపిస్తున్నప్పుడు నన్ను డిఫైన్ చేయండి అని అన్నా, నేను కోఆర్డినేట్ జామెట్రీ యూస్ చేసి నన్ను డిఫైన్ చేయండి అన్నా. మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నేను ఇలా నుంచుని ఉన్నప్పుడు నా ఫేస్ని ఇలా ఎక్స్ యాక్సిస్లో ఎంత ఉందో తీశారు. ఈ ఎక్స్ యాక్సిస్లో నా ఫేస్ని కనుక మీరు తీశారనుకోండి, నా ఫేస్లో ఈ జెడ్కి వచ్చిన ప్రొజెక్షన్ వస్తుందా మీకు? అంటే నా ఈ మెడ దగ్గర ఇలా ఎక్స్ యాక్సిస్ రాశారు, వెనకాల ఇలాగా వై రాశారు, ఇలా జెడ్ రాశారు. ఇప్పుడు నా ఫేస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు అనుకోండి, ఎక్స్లో ఒక ఫుల్ ఫేసు, వైలో ఒక ఫుల్ ఫేసు, జెడ్లో ఒక ఫుల్ ఫేస్ చెప్తారా? కాదు. నేను ఎక్స్లో ఒక పార్ట్ ఉన్నాను, వైలో ఇలా ఒక పార్ట్ ఉన్నాను, జెడ్లో ఇలా ఒక పార్ట్ ఉన్నాను. మొత్తం 3 కలిపితే నేను ఒక్కడని, 3 కాదు కదండి. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో జెడ్ స్క్వేర్ అన్నీ కనుక కలుపుకుంటే మనకి ఫైనల్గా ఒకే ఒకటి వస్తుంది. అది ఎవరంటే -4π² బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. ఏమై క్లియర్? సో కాబట్టి సార్ ఈ డో అని మాట్లాడుతున్నారు, డో అంటే ఏంటి? దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటారు. అంటే ఎక్స్లో పూర్తిగా లేదయ్యా అని చెప్తున్నాను. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్. ఎక్స్ యాక్సిస్లో నేను వస్తున్నప్పుడు వై డైరెక్షన్లో ఉన్నది ఏదన్నా నాకు తగిలితే అవన్నీ కూడా నేను కాన్స్టెంట్ అనుకుని పక్కలాగేస్తాను. వై దృష్టిలో చేస్తున్నప్పుడు ఎక్స్ కానీ జెడ్ కానీ ఏమైనా టర్మ్స్ తగిలితే అవన్నీ కాన్స్టెంట్ అనుకుని పక్క తీసేస్తాను. అలాగే జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో కనుక మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఎక్స్ వైలో ఏమైనా తగిలితే కాన్స్టెంట్ అనుకుని పక్క తీసేస్తాను. ఇవన్నీ పార్షియల్ డిఫరెన్షియేషన్ అని చేసి మీరు ఇంటర్మీడియట్ నేర్చుకుంటారు మ్యాథమెటిక్స్లో. సో 3 కలిపితే ఏమవుతుందంటే ఒక ఫుల్ ఫామ్ అవుతుంది. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ అనే దాన్ని కనుక తీసుకుంటే -4π² బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై అనే వాల్యూని మనం వేయాలి. అది ఎక్కడ మనం వేసాం ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ ప్లేస్లో మనకి ఈ వాల్యూ మనకి వచ్చింది. ఏమై క్లియర్? సో దీని ఈక్వేషన్ నేను ఫర్దర్గా డెవలప్ చేస్తున్నాను కాబట్టి నేను మరలా ఈ పేపర్ని పైకి తీసుకుంటాను. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ ఏంటండి? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4π² బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి నేను సైన్ కామన్ తీసి పక్క పెట్టచ్చు. అప్పుడు ఇదేమవుతుంది? డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. సై ఈజ్ ఈక్వల్ టు -4π² బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. దీన్ని మొత్తాన్ని కూడా మ్యాథమెటిక్స్లో ఇలా రాసుకోవచ్చు. డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -4π² బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. సార్ డెల్ అంటే ఏంటండి? వేర్ డెల్ ఈజ్ నథింగ్ బట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. డెల్ ఈజ్ అన్ ఆపరేటర్. ఏమై క్లియర్? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూని మనం ఇలా రాసినప్పుడు నేను దీన్ని మరలా ఇంకోసారి రాస్తున్నాను. డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -4π² బై లాంబ్డా స్క్వేర్ సై. ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. ఇప్పుడు మన స్క్రోడింగర్ అనేటటువంటి సైంటిస్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ చెప్పేటప్పుడు 2 థియరీస్ మీద ఆధారపడ్డారని చెప్పాం. ఒకటి ఎవరు? హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. 2 ఎవరు? డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్. ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి ఈ థియరీలో ఎవరి యొక్క సిద్ధాంతాన్ని యూస్ చేసాం కదా? హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ వాడాం. హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ వాడారు కాబట్టి మీకు ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్లు అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఎవరిని వాడాలి? డి బ్రోలీస్ థియరీని వాడాలి. డి బ్రోలీస్ థియరీ ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv కదండి. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో ఏం చేయాలంటారు? ఎస్, జస్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv పెడితే చాలు ఈక్వేషన్ డెరైవ్ అయిపోతుంది. ఓకేనా అండి?
చూడండి ఒకసారి ఎలా చేద్దామో. సో అకార్డింగ్ టు డి బ్రోలీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. ఇది కాసేపు ఈక్వేషన్ 4 అనుకున్నట్లయితే ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అనేటటువంటి దీన్ని తీసుకువెళ్ళి దీని కాసేపు 5 అనుకోండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది మనకి, ఇది తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 5ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -4π² డివైడెడ్ బై లాంబ్డా ప్లేస్లో h/mv పెట్టమంటున్నాను. ఇంకేం చేయమంటలా నేను, h/mv ఇంటూ సై. ఇప్పుడు దీన్ని లాంబ్డా స్క్వేర్ కాబట్టి స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా డెవలప్ చేయండి. ఏమైంది ఇప్పుడు, డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -4π² డివైడెడ్ బై h² ఇంటూ సై. సో డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -4π² డివైడెడ్ బై h² ఇంటూ m² ఇంటూ సై. ఈ భిన్నం తిరగబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో mv² ఉండేలాగా చేసుకుని మిగతా టర్మ్స్ అన్ని పక్క లాగేస్తున్నాను. చూడండి, -4π² బై h² ఇంటూ సై. ఈ సై ఈ పక్క తీసుకొచ్చాను, పక్కన m అని పెట్టినాను. ఈ ఒక్క టర్మ్ని ఇలా విడదీశాను, mv² అని. ఇలాంటి టర్మ్ను మనం చూడగానే మనకు తెలుస్తుంది, సార్ ఇది కనుక ½ mv² అయితే కనుక కినెటిక్ ఎనర్జీ అవుతుంది కదండి అని. కాబట్టి నేను దీన్ని ½ mv²గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎలా మారుస్తాను, సో ఫర్దర్గా ఈజ్ ఈక్వల్ టు -4π² బై h² ఇంటూ సై ఇంటూ m ఇంటూ 2 తోటి మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. ఏమన్నా చేంజ్ అవుతుందా, 2 కనుక క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ mv² మిగిలిపోద్ది యాజ్ ఇట్ ఈస్గా. కాబట్టి ఇక్కడ ½ mv² అంటే ఏం రాసుకోవచ్చు మనం, కైనటిక్ ఎనర్జీ అని రాసుకోవచ్చు. ఈ 2ను ముందుకు తీసుకొచ్చే 4 × 2 8. సో -8π² సై m బై h² ఇంటూ కేఈ. కేఈ అంటే ఏంటండి, కైనటిక్ ఎనర్జీ. కానీ మనకు విషయం తెలుసును, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సపోజ్ V అనేది కనుక పొటెన్షియల్ ఎనర్జీని చూపించినట్లయితే దీని నుంచి కేఈ వాల్యూ ఎంత అవుతుందండి, E - V ఈజ్ ఈక్వల్ టు కేఈ. సరే ఎందుకు ఇలా మారుస్తున్నారు అంటే, నేను ఫస్ట్ క్లాసెస్లో చెప్పానండి, ఎనర్జీతోనే మాట్లాడారు ఎంతసేపు మాట్లాడినా కూడా ఈ స్క్రోడింగర్ అనే సైంటిస్ట్. కాబట్టి ఎక్కడన్నా వెలాసిటీ టర్మ్స్ వస్తే ఆ వెలాసిటీ టర్మ్స్ని క్యాన్సిల్ చేసేస్తారు ఆయన. ఎందుకు వెలాసిటీ టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తారు, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఎంత ఉందో పట్టుకోవడం కష్టం. ఎందుకు కష్టం అంటే అది ఒక పొజిషన్లో ఉండదు, అటు ఇటు కదులుతూ ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి వెలాసిటీ టర్మ్స్ లేకుండా డైరెక్ట్గా ఎనర్జీ టర్మ్స్ని తీసుకొచ్చారు. సో కైనటిక్ ఎనర్జీ అన్న ప్లేస్లో ఎవరిని రాసుకోవచ్చు, E - V రాయొచ్చు. కాబట్టి ఇది ఏమైంది ఇప్పుడు, డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -8π² సై m డివైడెడ్ బై h² ఇంటూ E - V. కొంచెం చక్కగా అరేంజ్ చేసినట్లయితే ఈ టర్మ్ మొత్తాన్ని పక్క తీసుకొచ్చేయండి. తీసుకొస్తే డెల్ స్క్వేర్ సై ప్లస్ ఇటు మైనస్ ఉంది కదా, ఇటు వస్తే ప్లస్ 8π² m బై h² ఇంటూ E - V ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయమని అడుగుతారు మనకి. అంటే కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చారు, 8π² m బై h² ఒక చోట తీసుకొచ్చారు, E - V ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే స్క్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని అంటారు. సో ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు ఈ ఎక్స్ప్లెనేషను చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇదైనా కొంచెం టఫ్గా కనిపిస్తుందండి అంటారు. అసలు ఇందులో ఏ టఫ్నెస్ లేదు, ఒకే ఒక్క పేజీలో చాలా సింపుల్గా నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చేసి చూపిస్తాను, చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ సింగిల్ పేజీలోనే మొత్తం అయిపోద్ది డెరివేషన్ అంతా, అన్ని స్టెప్స్ లాగా మనకు కనిపించదు. ఫస్ట్ మనం తీసుకుంది ఏంటండి, సై ఈజ్ ఈక్వల్ టు sin0 sin తీటా. సైన్ తీటాను మళ్ళీ ఏం మార్చామండి, సై ఈజ్ ఈక్వల్ టు sin0 sin
2π/λ ఇంటూ ఎక్స్. ఇలా తీసుకున్నప్పుడు మనకు డెరివేటివ్ కట్టినప్పుడు d psi బై dx ఈజ్ ఈక్వల్ టు, దీనికి డెరివేటివ్ కనుక కట్టినట్లయితే d/dx ఆఫ్ psi నాట్ సైన్ 2π/λ x. సో దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేసినట్లయితే సైన్ ఎక్స్కి యొక్క డెరివేటివ్ కాజ్ ఎక్స్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ psi నాట్ ఇంటూ 2π/λ ఇంటూ కాజ్ 2π/λ x. ఫర్దర్గా మరలా డెరివేటివ్ కట్టినట్లయితే d² psi/dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ psi నాట్ ఇంటూ 2π/λ కాజ్ 2π/λ x. దీనికి డెరివేటివ్ కడుతున్నాం మరలా. కట్టినప్పుడు ఈ మొత్తం కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీన్ని బయటపడేసినట్లయితే psi నాట్ ఇంటూ 2π/λ బయట పెట్టేసి ఈ డెరివేటివ్ లోపల తీసుకెళ్తే ఏమొస్తుందండి, 2π/λ ఇంటూ సైన్ 2π/λ x విత్ నెగిటివ్ సైన్ డెరివేటివ్. సో దీన్ని కనుక తీసుకున్నట్లయితే -4π² బై λ స్క్వేర్ ఇంటూ psi నాట్ ఇంటూ సైన్ 2π/λ x. ఈ సైన్ నాట్ని లోపల తీసుకెళ్ళాం. psi నాట్ సైన్ 2π/λ x అనే వాల్యూ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే సైన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క వాల్యూలో మనం -4π²/λ² ఇంటూ psi అని రాసుకోవచ్చు. ఎవరు d² psi/dx² అనేటటువంటిది. ఇది కాసేపు ఈక్వేషన్ 1 అనుకున్నాను అనుకోండి. ఎక్స్ యాక్సిస్లో ఇలా అయితే వైలో అలాగే అవుతుంది, జెడ్లోనూ కూడా అదే విధంగా అవుతుంది. కాబట్టి మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ కనుక అప్లై చేసినట్లయితే d² psi/x² ప్లస్ d² psi/y² ప్లస్ d² psi/z² ఈజ్ ఈక్వల్ టు -4π² బై λ² ఇంటూ psi. దీన్ని ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు, d² psi/x psi వద్దండి, d² x² ప్లస్ d² y² ప్లస్ d² z² ఇంటూ psi ఈజ్ ఈక్వల్ టు -4π² బై λ² psi. సో దీన్ని మొత్తాన్ని ఎలా అనుకోవచ్చు అంటే del² psi ఈజ్ ఈక్వల్ టు -4π² బై λ² psi. మనకు ఒక విషయం తెలుసు, ఏమని తెలుసు, λ ఈజ్ ఈక్వల్ టు h/mv. ఇది తీసుకువెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ కనుక చేసినట్లయితే del² psi ఈజ్ ఈక్వల్ టు -4π² బై h/mv హోల్ స్క్వేర్ ఇంటూ psi. దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేసినట్లయితే -4π² ఇంటూ -4π² డివైడెడ్ బై h² ఇంటూ m² v² psi. ఎప్పుడైనా m² v² కనుక కనబడినట్లయితే కైనెటిక్ ఎనర్జీగా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి -4π² బై h² ఇంటూ psi ఇంటూ m ఇంటూ mv² అని రాసుకున్నాను నేను. దీన్ని కైనెటిక్ ఎనర్జీగా రాసుకునే ప్రయత్నంలో -4π² బై h² ఇంటూ psi ఇంటూ m ఇంటూ 2తో మల్టిప్లై చేసి 2తో డివిజన్ చేశాను, 12mv². అప్పుడు ఏమైనా ఫైనల్గా టోటల్గా ఈ 2 ఇక్కడ తీసుకొచ్చేసినట్లయితే 4 రోజులు 8 అవుతుంది కాబట్టి -8π² m బై h² ఇంటూ psi ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. కానీ మనకు ఒక విషయం తెలుసు, ఏమని తెలుసు అండి, E ఈజ్ ఈక్వల్ టు KE ప్లస్ V అని తెలుసు. అంటే KE ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V కదా. ఈ KE ప్లేస్లో ఈ E మైనస్ Vని సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను, del² psi ఈజ్ ఈక్వల్ టు -8π² m బై h² ఇంటూ E మైనస్ V ఇంటూ psi. ఇటు మైనస్లో ఉన్నదని ఇటు పక్క తీసుకొస్తే ఏముందండి, del² psi ప్లస్ 8π² m బై h² ఇంటూ E మైనస్ V ఇంటూ psi ఈజ్ ఈక్వల్ టు 0. ఫినిష్డ్. సో గమనించారండి, డెరివేషన్ అనేది చాలా సింపుల్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. ఓకేనా అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.